నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలామంది అనుకున్న పనులు జరగట్లేవని, ఉన్నత శిఖరాలకి అధిరోహించట్లేమని నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. కానీ మన జయాపజయాలకి కారణం మనమే అని, మన ఆలోచనలే కారణం అంటున్నారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. చూస్తుంటామండి చాలామంది ఏదైనా ఒక సంకల్పం చేసుకున్నప్పుడు ఆ సంకల్పం నెరవేరట్లేదు, అది అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో చాలామంది ఉంటారు. ఇలా ఓవర్ కాన్షియస్నెస్ పెరగడం వల్ల అపజయం జరుగుతుంది అంటూ ఉంటారు. ఇది నిజమా, అపోహన? డెఫినెట్లీ అండి. అంటే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఒకసారి సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసము అది కనుక కలిగి ఉన్నాము అని అనుకోండి, ఒకసారి దాని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాము అంటే విజయాలు వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి తెలియకుండా మనం ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి బ్రాటప్ అయ్యేంతా ఎట్లాగా ఉంటుంది అని అంటే కంప్లీట్లీ నెగిటివ్ని ఎక్కువగా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఇది దీనివల్ల రాదు, ఇది జరగదు, అండ్ దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్, ఇలా అయితే ఫెయిల్యూర్ అయిపోతారు. ఇట్లాంటి మనం ఎక్కువగా నెగిటివ్ అనే దృష్టికోణాన్ని ఎక్కువగా చూడడం జరిగింది. ఎప్పుడైతే నెగిటివ్ని చూసిన మనసు ఏదైతే ఉంటుందో అంత పాజిటివ్గా బిల్డ్ చేయదు. దానికి ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్, ప్రూఫ్ అనేది లభించిన తర్వాత మరలా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ ఏంటంటే ఫెయిల్యూర్ని ఎక్కువ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏది చూసినా ఫెయిల్యూర్ లాగే కనబడుతూ ఉంటుంది అనమాట. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కళ్యాణ్ మేడం, నేను కావాలి నుంచి కాల్ చేస్తున్నాను. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, కళ్యాణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మామూలుగా చి ఎనర్జీ అని చెప్పి మామూలుగా ఉంటుంది కదా సార్, ఇప్పుడు చైనీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారు. ఫెంగ్ షూయా? చి ఎనర్జీ అని చెప్పి చైనీస్ యూజ్ చేస్తుంటారు సార్. ఐడియా ఉంది, చెప్పండి. సార్ ఇప్పుడు అటువంటి విద్యలు అంటే మన ఇండియాలో ఉన్నాయా? ఒకవేళ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి, అది అన్న చెప్తాను. చి ఎనర్జీ అన్నది ఏంటనంటే మన శరీరంలో నిరంతర ప్రవహించే ప్రాణశక్తి అని చెప్పేసి నేను అంటూ ఉంటారు. ఈ చి అన్నది ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పార్ట్కి సంబంధించి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. దాన్నే ఆక్యుప్రెషర్, సుజోక్ వంటి ఆధునిక అంటే పురాతనమైనటువంటి మెడికల్ సైన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్టర్నేటివ్ మెడిసిన్ థియరీలో వాటిలో చి అనే దాని గురించి వివరిస్తారనమాట. ఒక్కొక్క బాడీ పార్ట్కి, హ్యాండ్కి సంబంధం ఉంది అని అంటారనమాట. ఆ పర్టికులర్ ఏరియాను దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఆ చి అంటే ఏదైతే ఆ ప్రాణశక్తి అన్నది ఏదైతే ఉందో మరలా అది సరి అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో మీరు చి గురించి ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ ఎనీ ఆక్యుప్రెషర్ అంటే సర్టిఫైడ్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళని కనుక ఆక్యుప్రెషర్ సంస్థాన్ ఐ థింక్ మధ్యప్రదేశ్ ఆర్ దగ్గర ఉందనుకుంటాను. ఆ గ్రూప్ అలాంటి వాళ్ళతో కనుక కన్సల్ట్ అయ్యారు అని అంటే దే విల్ గైడ్ యూ అండి. అది ఓకే, మరో కాల్. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రజనీకాంత్ అండి. ఓకే, మాట్లాడొచ్చు అండి, మీ సందేహం ఏంటో అడగచ్చు. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. లైక్ సార్ మీ అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అది మన వ్రాత మీద భగవంతుడు రాస్తాడో మనం రాసుకుంటాం అంటే సంఖ్య అంటే జ్యోతిష్ శాస్త్రం ఉంది కదా, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే బ్రహ్మ రాస్తాడనేసి మన హిందూ మత ప్రకారం ఉందనేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే మన వ్రాత మనం రాసుకుంటాం అనేసి డౌట్. షూర్ ఖచ్చితంగా చెప్తాను మీకు. సి అండి, ది లైఫ్ అండ్ డెత్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద హ్యూమన్. భగవంతుడు ఇక్కడ లేదు అని కాదు, భగవంతుడు సాక్షిభూతుడు. ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి అంటే భగవంతుడే రాశాడు అని అనుకుంటే, మీరు ఒక్కసారి భాగవత పురాణాల్లో కనుక వెళ్ళాము అని అంటే వారి కిందటి జన్మలో కోరుకున్నారనమాట. ఏమని? నాకు ఇటువంటి కుమారుడు జన్మించాలని. అది మరు జన్మలో లభించడం జరిగిందనమాట. అంటే అక్కడైతే బ్రహ్మ అయితే రాయలేదు కదా, వీరి కోరికే కదా వాళ్ళని అక్కడి వరకు నడిపించింది. ధ్రువుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు. ఆయన ఎలాగైనా వచ్చే జన్మలో అయినా నేను రాజు కావాలి అని అనుకున్నాడు. నెక్స్ట్ జన్మలో రాజుగా పుట్టడం జరిగింది. బ్రహ్మ అయితే రాయలేదు, తన కోరిక ఆ దాన్ని క్రియేట్ చేయండి. బ్రహ్మ అంటే ఏంటనంటే మనిషి యొక్క ఆలోచన వ్యవస్థ. మనకి తల ఉంటుంది, మనకు 3 రకాల ఆలోచనలు ఉంటాయి: భవిష్యత్తు, వర్తమానం, భూతకాలం. ఈ 3 గురించి తరచూ జరుగుతుంటుంది. ఇది ఒక ఫేజ్. సో టోటల్ 4 phases ఆఫ్ ఎనర్జీ అనమాట. సో దీని మీద బేస్ అయ్యి ఇదంతా రన్ అవుతూ ఉంటుంది.
ఇక గ్రహాలు ఇలాంటివి ఒకవేళ జ్యోతిష్యం కూడా యాజ్ ఇట్ ఈస్గా కొన్నిసార్లు చూస్తే జరుగుతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎలా జరుగుతుందంటే బిటర్ ట్రూత్ అన్నది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక పర్సన్ కింగ్ కావాలి అని చెప్పి అనుకున్నాడు. సో అతను చనిపోయాడు. నెక్స్ట్ జన్మలో ఎలా ప్రారంభం అవుతుంది అని అంటే పుట్టడమే ఆ లగ్నాలు ఆ నక్షత్రాలలో వరకు వెయిట్ చేసి భూమి మీదకి రావడంతో ఈ ప్రొజెక్టర్ ఇక్కడ వరకు పడి ఆ ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ. సో దానికోసం ఒక సింహ లగ్నంలో జన్మించడము, లగ్నాధిపతి వచ్చే స్థితిలో ఉండటము, శుక్రుడు వచ్చేసి రాజ్యస్థానంలో ఉండటము, తర్వాత గురువు ఇంకా పరమోచ్చ స్థితిలో ఉండటము, శని వచ్చేసి తులలో ఉండటము, ఇట్లాంటి కాంబినేషన్ ఏర్పడి వీటి ద్వారా అతనికి రాజయోగం ఏర్పడి తర్వాత కింగ్ అవ్వడము ఇట్లాగా చేయడం జరుగుతుంది. సో ఈ మన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఒక ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే దాన్ని రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారడం కోసం ఇలాగ జరుగుతూ ఉంటుంది. బట్ అది ఒక సిస్టమాటిక్ మెథడ్లోనే జరుగుతుంది. మనకి ఆకాశం వర్షించాలి అని అంటే ఎలా జరగాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంటే లైక్ చెరువుల ద్వారా కావచ్చు, నదుల ద్వారా కావచ్చు, సముద్రంలో కావచ్చు, అది వేడయ్యి వాటి ద్వారా ఆవిరి రూపంలో పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మేఘాల రూపంలో ఉండాలి. ఆ తర్వాత వర్షించడం జరుగుతుంది. ఇది ఏ విధంగా సైకిల్ అన్నది జరుగుతుందో మనిషి యొక్క శరీరం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఆత్మ పైకి వెళ్ళడం జరుగుతుంది. అగైన్ అక్కడ నుంచి మళ్ళీ వాటర్ మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంటుంది. బట్ వాటర్ అయితే మనకి కనబడుతుంది, ఇవన్నీ కనబడుతుంది, కానీ ఆత్మ అనేది కనిపించదు. సో దాని ద్వారా ఏంటంటే సైన్స్ ధృవీకరించలేదు అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటూ ఉంటుంది. మేబీ ఇంకొక 100 years తర్వాత లేకపోతే ఇంకొక రాబోయే 10 or 20 yearsలో ఈ టెక్నాలజీ రావచ్చు. దే కెన్ ఫైండ్. ఇప్పుడు వైఫై మన కంటికి కనిపించదు, బట్ అది లేదని చెప్పలేం. రేడియేషన్ మన కంటికి కనిపించదు, అలాగంది అది లేదు అని చెప్పలేం. ఉంది, బట్ డెఫినెట్లీ దాని యొక్క ఎఫెక్ట్, దాని రిజల్ట్ ఉంటుంది. మనకి డేటా మొత్తం ప్రోటోకాల్ అంటే దాని శక్తి ప్యాకెట్ల నియమంలో ప్రయాణం చేస్తుందని అంటారు ఫిజిక్స్లో. దీని ప్రకారమే ఆత్మ అన్నది ఒక ఇన్ఫర్మేషన్ వ్యవస్థ. సో టోటల్గా ఈ కాన్షియస్నెస్ ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది. అది స్ప్లిట్ అవుతుంది, వేరే రూపంలో వెళ్తుంది. దీన్ని నాకు ప్రయోగాత్మకంగా చూపించు అని అంటే మాత్రం చూపించలేం, చెప్తున్నాను అదే అనమాట. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజ్ దేర్. ఆవిరి ఎలా మన కంటికి కనిపించదో ఆత్మ కూడా అలాగే ఉంటుంది. బట్ ద్రవీభవనం చెంది వర్షం రూపంలోనూ మంచు రూపంలో పడితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంటుంది. సిమిలర్లీ లైక్ దిస్ ఇట్లా. ఓకే, మరో కాల్. హలో హలో, నమస్తే అండి. హలో. ఓకే, టీవీ సౌండ్ తగ్గించి మీ సందేహం ఏంటి అడగవచ్చండి? నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి. నెల్లూరు జిల్లా అల్లూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. కొంచెం గట్టిగా అండి. నాకు కొంచెం గట్టిగా చెప్పాలండి, గట్టిగా మాట్లాడండి, వినబట్టం లేదు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే అండి, చెప్తాను. మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంటే మీరు ఎలా ఊహిస్తారో, మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో, మీకు ఎలా కావాలి అని అనుకుంటారో అలా ఉంటుంది. మీ భవిష్యత్తుని వేరే వారు నియమించడం కానీ ఇంకెవరో చెప్పడం కానీ జరగదండి. ఇట్స్ ఇంపాసిబుల్. మీ భవిష్యత్తు మీరు కనుక మంచిగా ఆలోచించారు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు మీ మీద మీకు వ్యతిరేకత భావనతో మిమ్మల్ని కరెక్ట్గా మీరు ఊహించుకోలేదనంటే దానికి ఆపోజిట్ కోణంలో జరుగుతుంది. ఓ గ్రహాలో లేకపోతే సంథింగో మిమ్మల్ని అయితే మిమ్మల్ని రూల్ చేసే ఏకైక క్యారెక్టర్ ఏదన్నా ఉంది అని అంటే అది మీరే, మీకున్నటువంటి శక్తి అది. మరో కాల్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సందేహం ఏంటి అడగవచ్చు? హలో. హలో, చెప్పండి. నమస్తే. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శాంతి అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శాంతి గారు. అంటే 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎదుగుదల ఉండదంటారా సార్, నిజమేనా? అలాగైతే భూమి మీద ఉన్న 26వ తేదీ వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలమ్మా? అలానేం లేదు. మేబీ అలా చెప్తారు. అలా చెప్పినంత మాత్రాన మన అభివృద్ధి ఆగేస్తామా చెప్పండి? అలాగే ఉండిపోవాలా? మీ మీద మీకు నమ్మకాన్ని కలగజేసుకోండి. దీన్ని బేస్ అవ్వద్దండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 26వ తేదీ పుట్టిన వాళ్ళు, 13వ తేదీ పుట్టిన వాళ్ళు లైఫ్ గందరగోళంగా ఉంటుంది, 8వ తేదీ రోజు పుట్టిన వాళ్ళందరి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది అని అంటే స్ట్రాటజిక్ అనాలిసిస్ ప్రకారం అలాగే ఉంటుంది. అది అందరికీ అలాగే ఉండాలని రూల్ ఏం లేదు.
చేంజ్ అవ్వచ్చు. మీరు 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 ఆ మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి, నాకు అపజయం ఉంటుందేమో అని చెప్పేసి. శని చాలా బ్యూటిఫుల్ గ్రహం. యాక్చువల్ నెంబర్ ప్రకారం చెప్పాలి అంటే శని అదృష్ట భగవంతుడు. మన దరిద్రము ఏదో ప్రాబ్లం అని చెప్పేసి అంటుంటాం. రియలీ దానంత బ్యూటిఫుల్ గ్రహం ఇంకోటి లేదు, దానంత యోగకారకత్వం ఇంకోటి ఏదీ లేదు. మీకు అర్థం కాదు. జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది, అసలు జీవితం అంటే ఏందో తెలియజేస్తుంది అనమాట. అటువంటి నెంబర్లో మీరు పుట్టారనుకోండి, ద 9 ప్లానెట్స్లో నాకు తెలిసి ద బెస్ట్ ప్లానెట్ ఏదన్నా ఉందనంటే అది శనిగ్రహమే. దానంత శక్తివంతమైంది, దానంత యోగకారకమైనటువంటిది ఏదీ లేదు. ఇన్ కేస్ మనం జ్యోతిష శాస్త్రం కనుక తీసుకున్నట్లయితే అంత అత్యుత్తమైందనమాట. శని ప్లస్ ఈశ్వరుడు, శనీశ్వరుడు అంటారనమాట. సాక్షాత్ ఈశ్వర స్వరూపమే శని. అంత గొప్పదనమాట. దాన్ని చూసి దడుకోవద్దు, భయపడద్దండి. మీది అదృష్టమే, అదృష్ట జాతకమే అని చెప్పి అనుకోండి. మీరు అదృష్టవంతులు అని చెప్పి అనుకోండి. ఓకేనా అండి? ఓకే అండి. ఇక మీరు ప్రతి సమస్యకి క్లాసెస్ రూపంలో, కోర్స్ రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? రైట్ నౌ కుబేర ప్రక్రియ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయండి. అది ఆల్మోస్ట్ ఇంకా రేపటితో అది అయిపోతుంది. అగైన్ 4th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 4th to 8th వరకు ఒక కంటిన్యూస్ సెషన్స్ ఉన్నాయండి. సో అది అమృత ప్రక్రియ. ఇట్స్ ఫర్ లైఫ్లో చేంజ్ కావాలి. నిజంగా నా జీవితంలో నేను మార్పు చూడాలి, నా జీవితాన్ని నేను సరికొత్తగా అభివృద్ధి పరచుకోవాలి, నాకు కష్టం అనేది కనిపించకూడదు, సంతోషం మాత్రమే కనిపించాలి, నా జీవితం నాకు నచ్చిన విధంగా నేను మోల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా టూ మచ్ ఆఫ్ డిప్రెషన్, సెల్ఫ్ క్రిటిసిజం, నా ఎదుగుదలని అందరూ ఆపేస్తున్నారు, అటువంటి ఆత్మన్యూనత భావం మొదలైనటువంటి వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్లోకి రావచ్చు. సైకలాజికల్గా లైట్ వీక్నెస్, మరీ హెవీ వీక్నెస్ అయితే దానికి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. బట్ లైట్గా ఉండి నాకు డిప్రెషన్ ఎక్కువగా వస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ కాన్సెప్ట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు రిలాక్సేషన్ అన్నది కనబడుతుంది. పిరికితనము, భయము, దేన్ని చూసిన ఆదృత మొదలైనటువంటి ఉన్నవాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ చేయడం వల్ల చాలా వరకు మీరు రిలాక్స్ అవుతారు. ఎందుకంటే మీ లోపల భయాన్ని పారదోలడమే మా యొక్క కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అదొకటండి. తర్వాత 3rd వీక్లో, 11th నుంచి 18th వరకు నేను అబ్రాడ్ ట్రిప్లో ఉంటున్నాను. సో ఈవెన్ కన్సల్టేషన్ కూడా కుదరదు ఆ సమయంలో. తర్వాత 24th నుంచి మరలా 18th నుంచి 24th వరకు కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పటికే అది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి రెడీగా ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి. ఎందుకంటే నేను అవైలబుల్ అంతగా ఇక రాను తగ్గుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ 24th నుంచి 31st వరకు మరలా నేను అబ్రాడ్ ట్రిప్లో ఉంటున్నానండి. సో అగైన్ ఆగస్ట్లో మాత్రం మరలా న్యూ బ్యాచెస్ ఉంటాయి, అవి టెలివిజన్ ద్వారా తెలియజేస్తానండి. ఓకే అండి. మరో కాల్. హలో. హలో, లక్ష్మి అండి, చిత్తూరు నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. మీరు రోజు మేము అక్కడ వెళ్తున్నాము, అక్కడ వెళ్తాము అని చెప్తూ ఉన్నారు కదా, మీరు అలా వెళ్తే మాకు చాలా దూరం అవుతుందండి. ఎందుకంటే లేదండి, మీ అందరి కోసం నేను ప్రోగ్రాంలు చేసే వెళ్తాను. మీరు వచ్చినారంటే మాకు టాబ్లెట్స్ కూడా అవసరం లేదండి, ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. యా, చెప్పండి. మనం జన్మ ఎత్తింది మనం బతకడానికే గాని జ్యోతిషులు ఏమంటారు, ఈ పూజ చేసుకోండి, ఈ దర్శనం చేసుకోండి, మీరు పరలోకంలో పోయినా కానీ శాంతిగా ఉంటారు, మంచిగా ఉంటారు, మీరు చనిపోయిన తర్వాత కూడా హాయిగా ఉంటుంది మీ జన్మ అని అంటారు. ఒకవేళ మంచిగానే చనిపోతే ప్రారంభ కర్మ వల్ల చనిపోయినాడు అని అలా మాట్లాడతారు. మంచి చనిపోయిన తర్వాత ఏమవుతారనేది ఎవరు జ్యోతిషులు ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు, మంచి ఏమైపోతాడని. కానీ మనిషి జీవించే, మనిషి జన్మ ఎత్తింది బతకడానికి కానీ చావడానికి కాదు కదా. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఈ పూజ చేసుకోండి, ఈ దర్శనం చేసుకోండి, మీరు హాయిగా ఉంటారు, మీరు చనిపోయినప్పుడు కూడా ఏదో వైతరిణి నది దాటాలంటే మీకు కష్టం ఉండదు, మీరు పుణ్యలోకాలు పోతారు అని వీళ్ళు చెప్తున్నారు కదా. ఈ జాతకాలు చెప్పే వాళ్ళంతా వీళ్ళు వైతరిణి నది చూసారా? వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయింటే ఏ జన్మ ఎత్తినారో వాళ్ళకి తెలుసా? ఇంకోటండి, ఇదంతా వదిలిపెట్టి మీరు చెప్పింది మాత్రం మనం బ్రతికింది జీవించడానికే, మనం జీవితం ఎలా బతకాలా, ఎలా హాయిగా ఉండాలా, పిల్లలతో ఎలా ఉండాలా, మనం ఏం సాధించాలనేది మీ గురించి మేము నేర్చుకోవాలి. యా, వివరిస్తానండి. అంటే వైతరిణి నది అనే దాని గురించి మనకి చాలా క్లారిటీగా చెప్పారు. కన్నీళ్ళు, చెమిడి, రక్తము, వీటితో అది ప్రవహిస్తూ ఉంటుంది అనేసి. నీ జీవితాన్ని నువ్వు నిజంగా ప్రేమించలేదు అని అంటే నీకు ఇవే వస్తాయి. అదే నరకం. పూజ పునస్కారాలు చేయడం వల్ల స్వర్గం లభిస్తుంది అని అంటే, పూజ అంటే నీ వృత్తిని నువ్వు పరిపూర్ణంగా నమ్మినట్లయితే నువ్వు గొప్పవాడివి అవుతావు.
నీ వృత్తిని నువ్వు సక్రమంగా నిర్వర్తించినట్లయితే నువ్వు ఉన్నత స్థితికి చేరుతావు. అప్పుడు స్వర్గం అనేది ఒకటి లభిస్తుంది. స్వర్గం అంటే ఏంటి? పదవి, డబ్బు, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన కుటుంబం. ఎవడైతే పాపం చేస్తాడో వాడి జీవితం నాశనం అవుతుంది, వాళ్ళు నరకంలో తోయబడతారు అని అంటారు. పాపం అంటే ఏంటి? తనను తను తక్కువ చేసుకోవటం, ఇతరుల జీవన విధానానికి అడ్డుపడటం, అది పాపం. కాబట్టి వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు. డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్, ఎప్పుడు ఏడుపు పెడబొబ్బలతో కూడుకున్నటువంటి జీవితం, అనారోగ్యం పాలవటం. వైతరిణి నది దాటాం, నరకం ఉంది, కోస్తారు కత్తులతో, ఎవరు? డాక్టర్సు. కుట్లేస్తారు, కుంభీపాకం, మిక్రిన జంబో, ఇది గదాఘాతం అని అంటారు. ఇట్లాంటివన్నీ ఏంటి? ఇక్కడ పోలీస్ స్టేషన్ వీటన్నిటిలో ఉన్నాయి దెబ్బలు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఇక్కడ అనుభవిస్తారు. స్వర్గం నరకం భూమి మీదే ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగిన వాడు, మంచి 10 మందికి సేవ చేయాలనుకున్న వాడికి భగవంతుడు సహకరిస్తాడు. వాడికి స్వర్గాన్ని ఇక్కడే క్రియేట్ చేస్తాడు. మనం అంటుంటాం కదా, వాడికేమి స్వర్గంలో ఉన్నాడు, విలాసాల్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారని అంటాం. ఎవరో ఆర్థికంగా బాగాలేదని నరకం అనిపిస్తున్నాడు, రోజు రోజుకి అప్పులు పాలైపోయి చాలా సమస్యలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అంటాం కదా. ఏంటది? ఇక్కడ ఉంది అది. సో వాళ్ళెవరో తప్పు చెప్పలేదండి, మంచి ఆలోచన కలిగి ఉండమని మేబీ చెప్పడంలో విప్లవం చెందారు, అర్థం కాలేదేమో, వాళ్ళు అలాగే అనుకుంటున్నారేమో. కానీ వాస్తవం చెప్పాలంటే ఇది, ఇట్లా వేసామని అనుకోండి, అది వైతరిణి నది, కన్నీళ్ళతో ఉన్నది వైతరిణి నది. జీవితం నీకు కన్నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయంటే నువ్వు వైతరిణి నది దాటి నరకంలోకి వెళ్తున్నావని అర్థం. ఆ వైతరిణి నది కాకుండా నువ్వు సంతోషం వైపు, నీ జీవితంలో అభ్యుదయం వైపు, నీ జీవితాన్ని మరుక్షణం డెవలప్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వెళ్తారు. పూజలు చేస్తే దానికి ఎలా అవుతారండి అంటే, పూజ అంటే కృతజ్ఞత. ఎవరైతే కృతజ్ఞతను చెల్లిస్తారో వారి జీవితం అభివృద్ధి వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో పూజ కంపల్సరీ చేయాలి. ఏమిస్తున్నామండి భగవంతుడికి? మనం ఏం చేయగలుగుతున్నాము? కనీసం నమస్కారం పెట్టడం తప్పేం కాదు కదా. గాలి రూపంలోను, ఆహార రూపంలోను, అనేక రూపంలో, విగ్రహమే అని కాదు, అది అనంతమైన రూపం. అది అనేక రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, ఎవరో ఒకరి రూపంలో వచ్చి సహాయం చేస్తున్నారా? వారే ఎందుకు చేయాలి? మిగిలిన చేయకుండా ఉండొచ్చు కదా, ప్రాబబిలిటీస్ ప్రకారం తీసుకుంటే. ఆ చేస్తున్న దానికి కృతజ్ఞతను చెల్లించడమే పుణ్యం. తను మరో కోణంలో అడిగిన విషయం ఏంటంటే, అంటే రకరకాల జ్యోతిష్యులు ఈ పూజ చేయండి అంటే రకరకాల దానాలు చెప్తుంటారు, రకరకాల పూజలు చెప్తూ ఉంటారు. ఆ పూజల మూలాన వచ్చే ఫలితాలు ఏమైనా ఉంటాయా అంటే, మీరు చెప్తున్నారు గాలి, నీరు, మనం తీసుకునే ఆహారం, వీటికి కృతజ్ఞత చూపిస్తే బాగుంటుంది అంటే, ఇలాంటి పూజలు, ఖరీదైన పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒకటండి, యోగ్యత తగ్గట్టే ఏదైనా పాసిబిలిటీ వస్తూ ఉంటుంది అనమాట. మనము ఇక్కడ చెల్లించలేదు అని అంటే వేరే రూపంలో చెల్లించబడాల్సి వస్తుంది. సో అంటే మనము ఒక కూరగాయల షాప్లో టొమాటోలు, ఒక రైతు పాపం చాలా బక్క చిక్కిన రైతు ఏదో కష్టపడి టొమాటోలు పండించి ఆయన గిట్టుబాటు ధరకి 7 రూపాయలు అమ్ముతారు. అంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ 90 రూపాయలు అయిపోయింది అనుకోండి, ఈ 90 రూపాయలు అని అన్నాడు. ఏంటి 90 రూపాయల 30 రూపాయలకి ఇస్తావా అని చెప్పేసి మనం బేరమాడి మొత్తానికి తీసుకుంటాం. 60 రూపాయలు మనం ఏదో సేవ్ చేస్తాం అనుకుంటాం, ఈ 60 రూపాయలు వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళిపోద్దో లేకపోతే ఇంకోటి తీసుకునేస్తారు. ఆ స్పెండ్ చేసేది ఏదో బాగా చేయండి. ఇప్పుడు పూజలు పునస్కారాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు డబ్బు కూడబెట్టుకున్నావు కాబట్టి ఆ డబ్బు వేరే రూపంలో వెళ్తుంది. అదేదో మనస్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు చేసుకుంటే నష్టమేం లేదు కదా. రెండవది, భగవంతుడికి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు లెక్కలు చూసుకోమాకండి, చేయండి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా లెక్కలు చూసుకోవద్దు. ఒక్కసారి చేసిన తర్వాత నేను చేశాను, నా వల్లే జరిగిందనే ఆలోచన మాత్రం వద్దు, వదిలేయండి. కృతజ్ఞత, భగవంతుడికి నేను చెల్లించిన కృతజ్ఞత అనుకోండి, యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ. అంతేగాని అపాత్ర దానం చేయకూడదండి. అపాత్ర దానం చేస్తే మాత్రం ప్రమాదం ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, మరో కాల్. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు సాయి అండి. సాయి గారు, మీ సందేహం అడగవచ్చు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అంటే ఈ అద్వైత క్రియ అనేది చూస్తున్నామండి ఈ రోజుల్లో. మీరు అయితే ఏదైనా మనం చెప్పాలి అంటే పర్టికులర్ గా మీరు టీవీలో చెప్తున్నారు కదా, అయితే దీనికి ఒక శాస్త్రీయత అంటూ ఉండాలి కదా. చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ చెప్తారు, మరి దీనికంటూ మీరు ఏంటండి శాస్త్రీయత? అంటే ఇది ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవచ్చు లేకపోతే చెప్పవచ్చు అని ఎలా చెప్తున్నారు మీరు? ఓకే, అండి, శాస్త్రీయత అని అంటే లైఫే శాస్త్రీయత, ఇంకేం లేదు. దిస్ ఇస్ యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. దీనికి శాస్త్రీయత అనే ఒక టాపికే లేదు. ఇది ఎందుకంటే ఇది శాస్త్రం. ఇది దిస్ ఇస్ అ ప్యూర్ సైన్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ మెకానిజం అండ్ క్వాంటమ్ థియరీ అండ్ క్వాంటమ్ కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, మెడికల్ సైన్సెస్, ఎవ్రీథింగ్ ఈస్ ఈ కాన్సెప్ట్ మీదే. వాట్ యూ అట్రాక్ట్స్ ఫైనలీ యూ విల్ కమ్ బ్యాక్, ఇట్ కమ్ బ్యాక్స్ టు యూ.
ఆర్ వాట్ యూ రిలీజ్ ఇట్ కమ్ బ్యాక్స్ టు యూ అనేది ఒకటి ఉందన్నమాట. మనం ఏదైతే రిలీజ్ చేయడం జరుగుతుందో, ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేయడం, అటువంటి వాటిని మనం తిరిగి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది క్వాంటమ్ మెకానిజం ఒప్పుకుంది. మనం తెలిసి తెలియకపోయినా వీఆర్ లైక్ ఎ స్పెక్ట్స్, ఒక అణు రూపంలో ఉన్నాము, అనూహ్య రూపంలోనూ ఉన్నాం. దేన్నైనా మనం అట్రాక్ట్ చేసే ఎనర్జీ ఉంటుంది అనేది క్వాంటమ్ మెకానిజం ఒప్పుకుంటుంది. సజాతి ధ్రువాలు ఆకర్షించబడతాయి. మనం ఏవైతే ఎటువంటి తలంపులతో ఏదైతే ఆకర్షించడం జరుగుతుందో అది వస్తుంది. దీనికి శాస్త్రీయ విజ్ఞానం, మోడర్న్ సైన్స్ ఒప్పుకుంది. వేదాలు అదే చెప్తున్నాయి, యద్భావన తద్భవతి. భగవద్గీతలో ప్రధానమైనటువంటి సూపర్ శ్లోకం అన్నమాట. నీవు ఎటువంటి భావనలు రిలీజ్ చేస్తావో అవి తీసుకురావడం జరుగుతుంటుంది. దాన్నే నేను తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ ఏదో అద్భుత కల్పనలు కాదు. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక పరిశీలించుకుంటే మీ ఆలోచన ప్రకారం జరిగింది. దానికి మించిన శాస్త్రీయ నిరూపణ ఇంకేం అవసరం లేదు. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రిజల్ట్ అండి. దీని గురించి మనం ఆలోచించినవే మనకి జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎబిలిటీ అండ్ లెవెల్స్ అండ్ కంపాటబిలిటీ అనే తీరు ఉంటుంది. ఒక ప్రయోగశాలలో చేసాము అని అనుకోండి, ఒక ప్రయోగం చేసాం, దానికి ఒకవేళ హీట్ పెట్టాలి అంటే హీట్ పెడితేనే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆ చర్య జరగాలి, ఆ పీడనం జరగాలి. సిమిలర్లీ ఇంకో దగ్గర ఆ చర్య జరగలేదే, ఇట్లా పెట్టాను, నేను ఇదే కెమికల్ కాంబినేషన్ అప్లై చేశాను, రాలేదని అని అంటే అది అప్లై చేయని అంటారనమాట. సిమిలర్లీ హ్యూమన్ లైఫ్లో కూడా ఒక చర్య జరగాలి, ఒక థింగ్ జరగాలి అని అంటే తనకు ఒక ప్రయోగం ఉండాలి, తన లోపల ఆ ప్రెషర్ ఉండాలి, ఆ పీడనం ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే ఇది ఏదైనా జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఈ ఆలోచన వ్యవస్థ సబ్కాన్షియస్ మైండ్ మీద ఆధారపడుతుంది. ఇది సైకాలజీ కూడా ఒప్పుకుంటుంది. ది ప్లాసిబో థియరీ, మోడర్న్ సైన్స్ అయినటువంటి అలోపతి, హోమియోపతి, యునాని, మిగిలిందన్నీ ఒప్పుకుంటున్నాయి అనమాట. ఇది శాస్త్రీయ నిరూపణ కాదు అని అంటే నాకు తెలిసి మెదడు తక్కువ ఉన్నవాడు మాత్రమే చెప్తాడు అనమాట. అట్లాగా ఇది వర్కౌట్ కాదు అని చెప్పేది. దట్స్ ఇట్ అండి. ఓకే అండి, దీని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే మరి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. మరి వారు కుబేర ప్రక్రియ, అదేవిధంగా అమృత ప్రక్రియ, ఇలా ప్రతి సమస్యకి ఒక కోర్స్ రూపంలో ఒక 5 రోజుల కోర్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు దీనిలో ఎంతవరకు శాస్త్రీయత ఉంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మరి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా వెళ్ళి సంప్రదించండి. మరో కాల్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? సంగమేశ్వర్ అండి, సదాశివపేట నుండి. ఓకే, మరి మీ సమస్య ఏంటో, మీ సందేహం ఏంటో వివరంగా తెలియచేయవచ్చు. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు 2 డౌట్స్ సార్. ఒకటి, ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఇప్పుడు ఇంట్లో క్షేమంగా వెళ్ళామని చెప్పి ప్రమాదాలు జరుగుతుంటాయి కదా సార్. అయితే అట్లా వాళ్ళ ఆలోచనలు ఏమన్నా ప్రభావితం చేస్తాయనేది ఒక డౌట్ సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక కోరిక నెరవేరాలంటే దాని మీదనే ఏకాగ్రత పెట్టాలని అంటారు కదా సార్ మీరు. అంటే మిగతా ఆలోచనలు పక్కకెట్టి దాని మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలనేది ఒకటి సార్. క్లాస్కి రావాలి ఫస్ట్. నువ్వు క్లాస్కి వచ్చావంటే వీటన్నిటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, థాట్స్ ఆర్ ఫైనలీ మనల్ని క్రియేట్ చేస్తాయి. మీ మీద మీ నెగిటివ్ వర్షన్లో కనుక ఉండి మీరు నెగిటివ్ థాట్స్ కనుక చేస్తే పిక్చర్ అదే తీసుకొని మీకు లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు మంచిగా ఆలోచించారా చెడ్డగా ఆలోచించారా ప్రకృతికి సంబంధం లేదు. మీరు అడిగారు, మీకు ఇచ్చింది, అంతే, దట్స్ ఇట్. సో వాళ్ళ యొక్క ప్రభావాలు మన మీద ఉంటాయని అంటే మీరు ఆలోచించినంత వరకు మీ మీద ప్రభావం ఉండదు. మీరు ఆలోచించడం మొదలెట్టారా ఇమ్మీడియట్లీ అది మీ మీద పనిచేయడం జరుగుతుంది. రెండవది, ఎలా చేయాలి దాని మీద ఫోకస్ చేయాలంటే మీరు క్లాస్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే టీవీలో ప్రతిదీ చెప్పలేం కదా. సో అది ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరైనా సరే అంటే వాట్ ఈస్ దిస్, ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గత కొన్ని రోజులుగా చూస్తున్న వాళ్ళు, మీరు యూట్యూబ్లో అద్వైత క్రియ అని చెప్పి టైప్ చేసి చూడండి. విల్ గెట్ అ ప్లెంటీ ఆఫ్ వీడియోస్. ఆ వీడియోస్లో మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు ఇవ్వబడ్డాయి. మీ యొక్క డౌట్స్ అన్నీ అవి రెక్టిఫై చేస్తాయి. శాస్త్రీయ నిరూపణ కావాలి అని అంటే ఇది లైఫ్ అండి, లైఫ్కి సంబంధించింది. నేనేమి ఇంకా ISI సర్టిఫికేషన్స్ ఇవన్నీ అప్లై చేయలేదు. సో అవి బహుశా వీటికి అన్నిటికీ రావనుకుంటాను. బట్ ఏంటంటే ఇది ట్రూత్ అండి. ట్రూత్కి మించి ఇంకా ట్రూత్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అద్వైత క్రియ అంటే నిజంకి మళ్ళీ ప్రత్యేకించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. ఓకే అండి, గిరీష్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి ఎన్నో మంచి వివరాలు అందించారు. ఉదాహరణగా ఎన్నో వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారిని కలిసి మరి మీ సమస్యలన్నింటినీ తొలగించుకోవాలి, వారు కోర్స్ రూపంలో అందిస్తున్నారు. ఈ కోర్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది ఇవాల్టి అద్వైత క్రియ. నమస్తే.